మిత్రులారా, ఇప్పుడు మనం ఆదిశంకర విరచిత అర్ధనారీశ్వర స్తోత్రంలోని 2వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇప్పుడు శ్లోకాన్ని చదువుతాను, వినండి. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. దీని అర్థం ఏంటి అంటే, కస్తూరి కుంకుమలను ఒంటికి పూసుకుని ఉన్నదిట అమ్మ. యాక్చువల్లీ మనం కానీ చూస్తేనండి, పూర్వం ఆడవాళ్ళు, ముఖ్యంగా రాణులు, దేవతా స్త్రీలు, వీరందరూను మనం ఇప్పుడైతే బాడీకి పెర్ఫ్యూమ్లు రాసుకుంటున్నాం, బాడీ లోషన్స్ రాసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదండి. అయితే వాళ్ళు పూర్వం కస్తూరి అంటే ప్రత్యేకంగా మగ జింక స్పీషీస్, ఆ జింక డీర్ నుంచి తయారు చేసిన సుగంధ ద్రవ్యంగా దాన్ని పెర్ఫ్యూమ్లు, బాడీ లోషన్స్గాను, కుంకుమను సౌభాగ్య చిహ్నంగాను, గోరోజనము, ఇవన్నీ స్త్రీల యొక్క అలంకరణ సామగ్రిగా వాడేవారండి. దానివల్ల ఏంటంటే, పక్కన ఎవరైనా ఉంటే శరీరం నుంచి సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయండి. ఇవి ప్రత్యేకంగా రాణులు, దేవతా స్త్రీలు ఎక్కువగా వాడేవారని చెప్పుకున్నాం కదా. అలాంటిది ఇంకా అమ్మ సంగతి చెప్పాలండి. రాణులకు రాణి ఆమె, మహారాణి. దాన్నే శంకర్లు సౌందర్యలహరిలో 94వ శ్లోకంలో చెప్పారండి. అమ్మకిట చంద్రుడు భరణిలా ఉండి అందులో ఈ కస్తూరి, గోరోజనం, కుంకుమ లాంటి అలంకరణ సామగ్రిని అంతా కూడా చంద్రుడి కళలు క్షీణించినట్టుగా తరిగిపోతూ ఉంటేంట స్వయంగా బ్రహ్మదేవుడు నింపుతున్నాడా అన్నట్టుకుంది అమ్మని సౌందర్యలహరిలో 94వ శ్లోకంలో చెప్పారు. దాన్నిట చెలికెత్తలు నిరంతరం అమ్మకు పూస్తూ ఉంటారటండి. అయితే అయ్యి ఎలా ఉంటాడు, చితిలోని భస్మం అంతా తన శరీరానికి పులిమీసుకుంటూ ఉంటాడటండి. పులిసుకుని భస్మధారి అయి ఉంటాడట. అయితే ఇంకా అమ్మ ఏం చేస్తుందని చెప్తున్నారు, తన భర్త చే సంవరించబడ్డ మన్మధుణ్ణి రతీదేవి ప్రార్థన మేరకు బ్రతికిస్తుంటండి. ఆ కథ అందరికీ తెలుసు కదా, అయినా ఒక్కసారి చెప్పుకుందాం. శివుని కంటి మంటల్లో బూడిదైపోయిన తన భర్త అయిన మన్మధుణ్ణి బ్రతికించమని రతీదేవి అమ్మని ప్రార్థిస్తే, తన భర్త చేసిన పనికి వ్యతిరేకంగా నడవనని, తన భర్త చే కాల్చబడ్డ దేహాన్ని తను తిరిగి ఇవ్వనని, ఓన్లీ ఆమెకే అంటే రతీదేవికి మాత్రమే కనబడి ఇలా చేస్తానని చెప్పి తిరిగి మన్మధుణ్ణి జీవితుణ్ణి చేస్తుందండి. అదే పరమశివుడు ఏం చేశాడు, మన్మధుణ్ణి తన 3వ కన్నుతో దగ్ధం చేశాడండి. అయినా ఒకసారి చెప్తాను వినండి. శివుడు సతీదేవి మరణానంతరం ఆ వియోగంతో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడండి. ఆ టైంలో దేవతలు తారకాసురుడి బారి నుంచి శివపార్వతులకు జన్మించిన పుత్రుడి వల్ల మాత్రమే ఆ తారకాసురుడి యొక్క వధ సాధ్యమవుతుందని తెలుసుకుని మన్మధుణ్ణి వారి తరపు నుంచి శివుడి యొక్క తపస్సు భంగం చేయమని పంపిస్తారటండి. అప్పుడు శివుడు మహా తపస్సులో ఉంటాడండి. అప్పుడు కోపంతో తన 3వ కన్నిప్పి మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు. అంటే చూసారా, శివపార్వతులు ఇద్దరు ఏ విధంగా చూసినా భిన్న రూపులండి, మరియు విభిన్న కార్యాలు చేస్తూ అప్పటికి కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమతో ఏకరూపంతో జీవిస్తున్నారట. అటువంటి ఏకరూపులైన శివాశివులకు నా నమస్కారం అంటున్నారు శంకర్లు. బాగుంది కదండి 2వ శ్లోకం.